నా పేరు ఎస్ నియాజ్ అహ్మద్, రాష్ట్ర అధికార ప్రతినిధి. ఏపీ ప్రజలకందరికీ నమస్కారము. ఈరోజు వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు వెన్నుపోటు దినంగా మేము కార్యక్రమం చేయడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 అని చెప్పి మీరు ప్రజలకి వెన్నుపోటు చేసినారు కాబట్టి ఇది మీకు న్యాయమా? ముందు వాలంటీర్లకంతా జగన్మోహన్ రెడ్డి అన్న రాజ్యంలో 5,000 వాళ్ళకి శాలరీ ఇస్తా అంటే మీరు 10,000 ఇస్తామని చెప్పినారు. 10,000 ఇస్తామని చెప్పి లాస్ట్కి ఏం చేసినారు? వాళ్ళ గిన్నెలో కూర్చోపెట్టినారు. ఉండే ఉద్యోగాలు పోయినాయి. మీ 10,000 చెప్పిన వాగ్దానం వెళ్ళిపోయింది. లాస్ట్కి వాళ్ళ పరిస్థితి ఎట్లుందంటే పాపకి ఇచ్చిన వాళ్ళు కూడా ఉద్యోగం చూసి ఒక పెళ్లి చేసింటారే వాళ్ళు కూడా ఈరోజు ఉద్యోగం లేదు, విడాకులు తీసుకోమని చెప్తున్నారు. ఆ ఘనత కూడా మీకే దగ్గుతుంది. సంవత్సరంలో 3 సిలిండర్లు అని చెప్పినారు మీరు, అది కూడా మీరు ఇంప్లిమెంట్ చేయలేకపోయినారు. ఇప్పుడు సెలవులు వచ్చినాయి, అందరు ఆశ పెట్టుకొని ఉన్నారు. మా చంద్రబాబు నాయుడు గారు బస్ టికెట్ ఫ్రీ అన్నారు. యాడండి వాళ్ళ పెద్ద కూతురు వేరే ఊర్లు అన్నారు, కోడలు ఉన్నారంటున్నారు, వేరే ఊర్లకు వాళ్ళన్నారు. ఆశ పెట్టిన ఘనత కూడా మీకే దగ్గుతుంది. అలాగే ఇంటి దగ్గరకు వచ్చి రేషన్ అంతా అందించేది ఒక వ్యాన్ ద్వారా మా జగన్మోహన్ రెడ్డి గారు అందిస్తా అంటే మీరు ఈరోజు ఒక చిన్న రూమ్లో అంతమంది ప్రజలకి ఇబ్బంది పెట్టి క్యూలో రాకుండా ఎంత కష్టపడుతున్నారు వాళ్ళు రేషన్ తీసుకోవడం. ఆ ఘనత కూడా మీదే. డోర్కి పోయి వ్యాన్లో ఉండి ప్రజలకు పిలిచిస్తా ఉంటామండి మేము. అలాంటిది కూడా మీరు అన్యాయం చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు మీరు ఇప్పుడు మీకు ఏజ్ పట్టి మీకు రిటైర్మెంట్ అవసరం. ఈ టైం ఏపీ ప్రజలకు కాదు, మీరు మోసం చేసినారు ఏపీ ప్రజలకు అందరికీ. అది ప్రతి ఒక్కరికి తెలుసు. వచ్చే ఎలక్షన్లో మున్సిపాలిటీ ఎలక్షన్లో ఏపీ ప్రజలంతా మీకు ఓటు ద్వారా టీడీపీ పార్టీకి చంద్రబాబు నాయుడు గారికి మేము బుద్ధి చెప్తాం. అది ఖచ్చితంగా జరుగుతుందని చెప్తున్నారు. అలాగే 2029లో కూడా ఇంకా మీరు జగన్మోహన్ రెడ్డి అన్న గారే సీఎం అవుతారని ఆశతో ఉన్నారు. ఇంకోటి చెప్తున్నా, చంద్రబాబు గారు ఒక సెల్ ఫోన్ కొంటే వారంటీ గ్యారంటీ ఉంటుంది. ఏపీ ప్రజలకంతా మీరు సూపర్ 6 అన్నారు, పథకాలు అన్నారు, ఏది కూడా చేయలేదు. అట్లాంటి టైంలో ఏపీ ప్రజలంతా మీకు ఏం చేయాలి? ఒకటే ఆప్షన్, సీఎంగా రిజైన్ చేయండి. ఏపీలో ఉండే ఏకైక వ్యక్తి మాట మడవను మడవ తిప్పననేది మా జగన్మోహన్ రెడ్డి అన్నే కరెక్ట్ అని ఒప్పుకొని ఇప్పుడు జరిగే అసెంబ్లీలో మీరు జగన్మోహన్ రెడ్డి అన్న గారికి సీఎంగా చేయాలని కోరుతున్నాం.